చలేస్తుంది. రాముడు దేవుడు కదా, దేవుడికి కూడా చలేస్తుందా? రాముడు అరణ్యవాసం చేశారు కదా, అప్పుడు జటాయు పరిచయం అయ్యారు, పంచవటి కట్టుకున్నారు కదా, గుర్తున్న స్టోరీ నీకు? అప్పుడు ఏమైందంటే పొద్దున్నే సన్ రావడానికి ముందే వెళ్ళి తెల్లవారుజామునే బ్రాహ్మీముహూర్తంలో నదిలో స్నానం ఆచరించడం రాముడికి ఇష్టం. ఓకే, సో గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే అన్నయ్య వెళ్తూ ఉంటే అన్నయ్య కట్టుకోవాల్సిన బట్టలు, చెంబు అవన్నీ పట్టుకుని వెనకాల లక్ష్మణుడు సీతాదేవి కూడా వెళ్ళారట గోదావరి దగ్గరికి. చల్లగా ఉందంట. చుట్టూ చూస్తూ ఉంటే లక్ష్మణస్వామి అన్నారంట, చూడన్నయ్య పక్షులు కూడా చలికి తట్టుకోలేక, యూజువల్లీ కొన్ని పక్షులు ఓన్లీ వాటర్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా కదా, బట్ వింటర్ సీజన్ వస్తే వాటర్ ఎలా ఉంటుంది అని అంటావా? ఎలా అంటావు నువ్వు చలికి? సో అంత చలేసిస్తుందని చెప్పేసి పక్షులన్నీ కూడా వాటి ఫేస్ ని రెక్కలు ఇలా ఓపెన్ చేసి ఫేస్ ఆ రెక్క లోపలికి పెట్టుకొని ఇలా చలి కాచుకుంటున్నాయి అనమాట. వెచ్చగా ఉంటుంది కదా రెక్కల లోపలైతే కనుక. సో అదే టైంలో ఎలిఫెంట్స్ వస్తాయంట. ఎలిఫెంట్స్కి దాహం వేస్తుంది కదా, మరి వాటర్ దగ్గరికి వస్తాయి కదా, సో వచ్చి వాటి తొండాన్ని తీసి అట్లా వాటర్లో వేస్తే జుమ్ అంటుంది అనమాట, వాటర్ చల్లగా ఉండి. అందుకని ఏం చేయాలో తెలియక తాగితే మళ్ళీ తొండమంతా చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి తొండం తీసేసి అలా అలా వాటర్ మీద టచ్ చేస్తుందంటే, ఎక్కడైనా వెచ్చగా ఉంటే వాటర్ తాగుదాం కదా అని చల్లగా ఉన్నాయంట. రోజూ నీళ్ళల్లో ఉండేటువంటి పక్షులు కానీ, రోజూ దాహార్తం తీర్చుకునేటువంటి ఎలిఫెంట్స్ కానీ అట్లా బిహేవ్ చేస్తున్నాయి. కానీ అన్నయ్య, రాజ కుటుంబంలో పుట్టావు, అంత గొప్ప రాజు బిడ్డవి నువ్వు వచ్చి ఇంతటి చలిలో కూడా అసలు ఏమాత్రం చలి పెట్టనట్టు ఏదో గోరువెచ్చని నీళ్ళల్లో అందంగా స్నానం ఆచరిస్తున్నట్టు ఏమిటన్నయ్యా నువ్వు అని చెప్పి అన్నారట. అంటే రాముడికి ఇక్కడ చలి వేయటం లేదు, అంతే కదా. ఇప్పుడు నీకు చలేస్తుందా ఈ కథ చెప్పిన తర్వాత? అబ్బా